అందరూ విడిచిన మమ్మల్ని విడవని యేసయ్య, మా కొరకు పరలోక రాజ్యాన్ని, మీ మహిమను తృణప్రాయంగా విడిచిపెట్టి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా కొరకు ప్రాణించి పరలోక రాజ్య వారసులుగా మలిచిన యేసయ్య, నీలో మాకు అనుగ్రహించబడిన రక్షణ ఎంతో భద్రత కలిగింది. అట్టి రక్షణకరమైనటువంటి మీ సన్నిధిని విడిచి శాపకరమైనటువంటి లోకములో మేము పరుగులు పెడుతున్నాం. మేము అయ్యా, మీ వాక్యము చేత మమ్మల్ని సంధించండి. నా మాటలు కేవలం నిష్ప్రయోజనకరమయ్యా. మీరు మాట్లాడుట మాకు ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన మీ సిద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరిపోతామని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈనాటి ఈ పరిశుద్ధ ఆరాధనలో ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయి. ఆదికాండము 7వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1-7 వచనాలు. కొద్ది సమయము ఈ 2 వాక్య భాగాల నుండి కూడా మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న 2వ భాగం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేశాను. ఈ సంఘటన మొత్తము వివరము నేపథ్యం మనము చదువుకున్నటువంటి ఈ మొదటి భాగము 7వ అధ్యాయంలో కనబడుతుంది. ప్రియులారా, 6వ అధ్యాయము దేవుని యొక్క ఉగ్రత ప్రకటన. 7వ అధ్యాయం నోవహు తన కొరకు వాడను సిద్ధం చేసుకోవడం, ఉగ్రత కుమ్మరించబడడం. 8వ అధ్యాయం శేషము, నూతన ప్రారంభం. ఈ 3 అధ్యాయాలు నోవహ చరిత్రను గురించి చాలా విస్పష్టంగా విశదీకరించి మనతో మాట్లాడుతున్నాయి. ప్రభు ఆయన పరిచర్యలో పాత నిబంధన గుర్చిన అనేక విషయాలు సంబోధించడము చూస్తున్నాం, సాదృశ్యంగా చెప్పడము చూస్తున్నాం. పాత నిబంధన సంగతులను ఒక హెచ్చరికగా ఆయన ఎత్తి పట్టుకుని మాట్లాడడం కూడా చూస్తున్నాం. అలాంటి సందర్భాల్లో చాలా ప్రధానమైనటువంటి ఆయన తన రాకడను గురించి ఎత్తి పట్టుకున్నటువంటి 2 సందర్భాలు ఉన్నాయి. అందులో మొదటిది నోవహును గురించి, 2 లోతును గురించి. ఆయన అంటాడు, మనుష్య కుమారుని దినాలు ఎలాగున్నాయంటే నోవహు దినాలను పోలి లోతు దినాలను పోలి ఉన్నాయి. ప్రస్తుతము మనకి నోవహును గురించి, ఆ కాలము గురించి, ఆ యొక్క రక్షణ గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం కనుక ఆయన అన్నాడు, మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలు ఎలా ఉంటాయంటే నోవహు దినములను పోలి ఉంటాయి. ఆ దినములలో మనుషులు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు ఉండేది. ఆ సమయంలో వారి ప్రవర్తన దేవునికి ఆయాసకరముగా ఉన్నది. వారిని నాశనం చేయాలని దేవుడు కోరుకున్నాడు. నోవహు వారి మధ్య ఒక నీతిమంతునిగా కనిపించాడు. నోవహుతో మాట్లాడాడు, భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది కనుక నేను సమస్త భూమిని నాశనం చేయబోతున్నాను, నీ కొరకు ఒక వాడను సిద్ధం చేసుకో. ఆ సిద్ధము చేసినటువంటి తరువాత నోవహుతో మాట్లాడుతున్నాడు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నేను ఎవరినైతే ఏ జీవనాశనైతే దానిలోనికి నడిపించమన్నాను వారు మీరు వెళ్ళి వాడలో తలుపు వేసుకున్న తర్వాత భూమి మీద ప్రవాహ జలములు, ఆకాశపు తుమ్ములు విప్పబడి ప్రచండమైనటువంటి వర్షం 40 దినాలు, తర్వాత 150 దినముల వరకు
జలములు ప్రబలిపోయాయి. ఇవన్నీ కూడా 7వ అధ్యాయములు కనబడుతున్నాయి. 8వ అధ్యాయం ఉపశమనము, తిరిగి నూతన అధ్యాయము ప్రారంభము మనకి కనబడుతుంది. ప్రియులారా, నోవహు దినముల కంటే ఇది ప్రభువు 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. అంత్య దినములు, ఆయన రాక దినములు నోవహు కాలం వలె ఉంటాయని. ఈరోజు అంతకంటే భయంకరమైనటువంటి దినములలో, కాలములో మనం జీవిస్తున్నాం. అలాంటి దినములలో బ్రతుకుతున్నటువంటి మనం ఈ దినముల నుంచి, ఈ ఉగ్రత నుంచి, ఈ శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ఏదైనా అవకాశం ఉన్నదా అంటే, ప్రపంచంలో దీనికి ఏ విశ్వాసము సమాధానం చెప్పకపోవచ్చు, కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు సమాధానం చెప్పగలడు. పరిశుద్ధ గ్రంథములో దానికి జవాబు చాలా స్పష్టంగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన యందు ఉన్నప్పుడు వారికి ఏ శిక్షావిధి ఉండదు. వాడు ఈ స్థితి నుంచి నూతన పరలోక రాజ్యమునకు నడిపించబడతాడు. మనము నోవహు వలె విశ్వాసముతో ఉన్నప్పుడు, మనం చదువుకున్న 2వ భాగంలో అదే విశ్వాసమును బట్టి నోవహు తన ఇంటి వారి కొరకు ఏం చేశాడండి? ఏం చేశాడట? రక్షణ. వాడ ఎవడైనా చేసుకుంటాడండి, ఎవడైనా చేసుకుంటాడు. ఈరోజు పెద్ద పెద్ద ఓడలు ప్రపంచంలో ఉన్నాయి, అవునండి. ఒకదానిని మించినది ఒకటి. ఈ సంవత్సరం ప్రపంచంలో నెంబర్ 1 అనబడే ఒక పెద్ద షిప్ తయారు చేస్తే, ఒక 5 years తర్వాత దానిని మించిన తలదన్నే ఇంకో షిప్ కూడా తయారు చేస్తున్నాడు. ఈ రోజున టెక్నాలజీ, జ్ఞానము, ఉన్నటువంటి ఎక్విప్మెంట్, వీటి ద్వారా ఏదైనా మనిషి సాధిస్తూ ఉన్నాడు. వాడలు రోడ్డు మీద నడవగలవు, కార్లు సముద్రములో నడవగలవు, అలాంటి టెక్నాలజీ. బట్ ప్రియులారా, రక్షణ వాడు మాత్రం కొందరు మాత్రమే సిద్ధం చేసుకోగలరు. అందుకనే ఇక్కడ వాడ అని అంటం లేదు పరిశుద్ధాత్ముడు. పాత నిబంధన గ్రంథంలో రక్షణార్థమైనటువంటి వాడను సిద్ధం చేశారు, అది వాడనే అన్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ వాడ యొక్క అర్థము మారిపోయింది. ఈ వాడను గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు రక్షణ వాడ అంటాడండి. ఆ రోజు కుటుంబము, భూమి మీద కొంత జీవరాశి రక్షించబడ్డానికి వాడ సిద్ధం చేసుకున్నారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, ఆ వాడ రక్షణ వాడ, రక్షణార్థమైనటువంటి వాడ. ఎవరైతే ఆ వాడను సిద్ధం చేసుకుంటారో వారు రక్షించబడతారు. ఎలాంటి జలప్రళయమైనా, ఎలాంటి ఉపద్రవమైనా, ఎలాంటి విపత్తైనా, ఎలాంటి ఉగ్రత పరిస్థితులు కుమరించబడిన ఒక్కసారి ఆ వాడలోనికి వెళితే, ఒక్కసారి ఆ వాడను ఆశ్రయిస్తే ఇక వారికి ఎలాంటి చింత ఉండదు. ఈ వాడ, ఈ రక్షణ వాడ ఏంటి అంటే, ఈ రక్షణ వాడకు సాదృశ్యము యేసుక్రీస్తు ప్రభువే. ఈ రక్షణ వాడకు సాదృశ్యము యేసుక్రీస్తు ప్రభువే. ఆ రోజు ఆయన చెప్పినట్లు వాడ సిద్ధం చేసుకుని అందులోనికి ప్రవేశించి వారు రక్షించబడ్డారు. ఈరోజు ఆయన చెప్పటం లేదు, ఆయన తానే రక్షణ వాడగా మనకు అందుబాటులోనికి వచ్చాడు. అందుకనే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన పలికిన మాట, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నా మాటలు వినండి, నా యందు విశ్వాసం ఉంచండి. 3.5 సంవత్సరాల 4 సువార్తల అంతరార్థము, ఉద్దేశము, ఆయన యుద్ధకు రండి, ఆయన మాట వినండి, విశ్వాసం ఉంచండి, నశించిపోకుండా రక్షణ పొందండి. 4 సువార్తల సారాంశం, పత్రికల యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క 3.5 సంవత్సరములు పరిచర్య యొక్క పరమార్థము ఇదే. కనుక ఆనాడు నోవహు సిద్ధం చేసుకున్న వాడ కృత నిబంధనలో అది రక్షణ వాడ అంటున్నాడు. ఈ రక్షణ వాడ మన జీవితంలో ఎవరై ఉన్నారంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని రక్షణ వాడను కలిగి ఉంటారు, ఆయనలో ఆశ్రయము పొందుతారు, ఆయనలో విశ్వాసం ఉంచుతారు, ఆయనలో నిలిచి ఉంటారు, ఆయనతో సహవసిస్తారు, ప్రియులారా, వారు భద్రంగా ఉంటారు. ఆనాడు మాత్రమే కాదు, ఈ భయంకరమైనటువంటి దినములలో కూడా వారు క్షేమంగా ఉంటారు. ఇలాంటి ఘోరమైనటువంటి దుస్థితి కలిగిన లోకంలో కూడా
ఈరోజు రక్షణవాడ ఆనాడు నోవహుకు, ఈరోజు మనకు యేసుక్రీస్తు ప్రభువు. ఈ రక్షణవాడలో ఏముందో చూద్దాం. ఈ రక్షణవాడలో ఏముందో చూద్దాం. అప్పుడప్పుడు పాతవైపోయినటువంటి సబ్మరీన్స్ సీషోర్లో పెడుతూ ఉంటారు. సబ్మరీన్స్ కానీ, షిప్స్ కానీ, ఇంకా రకరకాల పాతబడిపోయినవి ఒక చిన్న మ్యూజియంలా చేసి అది హిస్టారికల్గా పెడుతూ దాని గురించి వివరించడానికి ఒక గైడ్ని పెడుతూ వైజాగ్లో కూడా ఉంది, ఇంకా ఇతర సీపోర్ట్స్లో కూడా ఉంటుందండి. మనం ఏం చేస్తామంటే సబ్మరీన్ పెట్టారట, లేదంటే ఒక షిప్ పెట్టారట, అది చాలా బాగుందంటే ఏముందో చూడడానికి మనము తండోపతండాలుగా వెళ్ళి వాటిని చూసి సంతోషించి, లేదా దాని గురించినటువంటి నాలెడ్జ్ కలిగి తిరిగి వస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి అలాంటి వాటి కొరకు తపన పడుతూ వెళుతున్న నీవు నిజమైనటువంటి రక్షణవాడ, నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి నిన్ను ఈ లోకపు మరణము నుంచి పరలోకపు జీవములోనికి నడిపించగలిగినటువంటి నిజమైనటువంటి రక్షణవాడ యేసుక్రీస్తు ప్రభువులోనికి ఎప్పుడైనా ఆయనలో ఏముందో, ఏం కలుగుతుందో, ఏం దొరుకుతుందో, ఎలాంటి ఆశీర్వాదం ఉందో ఎప్పుడైనా ఆయనలోనికి వచ్చి తెలుసుకున్నావా? ఆయనలోనికి వచ్చి కనుగొన్నావా? ఆయనలోనికి వచ్చి దానిని అనుభవించావా? లేదా? ప్రియులారా, నోవహు రక్షణవాడలో యేసుక్రీస్తు అనబడే మన రక్షకుడైనటువంటి ఆ వాడలో ఏముందో మనకున్నటువంటి సమయాన్ని బట్టి త్వరగా కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే ఏముందో, కొంతమంది ఫలానాది పెట్టారంటే వెంటనే వెళ్తారు. కొంతమంది ఎందుకు వచ్చిందో డబ్బు వేసిన ఏం చేస్తారు, వెళ్ళిన వాళ్ళు వచ్చిన తర్వాత ఏముందో కనుక్కుని అప్పుడు వెళ్ళి చూసొద్దాం అనుకుంటారు. ఈరోజు యేసుక్రీస్తు అనే రక్షణవాడలో ఏముందో తెలుసుకుందాం. ఆయన చేత రక్షించబడ్డామని మాత్రము చెప్పుకుంటూ నిజానికి ఆ వాడలోనికి మనము ప్రవేశించకుండా ఆ వెలుపటే బయటే వాడ చుట్టూ తిరుగుతూ లోకములు కలిసిపోతున్నటువంటి మనం అసలు వాడలో ఏముందో, ఎందుకు యేసుక్రీస్తులోనికి మనం నడిపించబడాలో, ఆయనతో సహవసించాలో, ఆయనతో అంటుకట్టబడి ఉండాలో మనము ఈ ధ్యానం ద్వారా తెలుసుకోవడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ప్రియులారా, ఆదికాండము 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చూద్దామండి. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయింది. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడింది. అవి భూమి మీద నుండకుండగా తుడిచివేయబడింది. నోవహు అతనితో కూడా ఆ వాడలో ఉన్నవి మాత్రమే మిగిలేను. వాడలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం. వాడ వెలుపట సమస్తము ఏమైపోయిందటండి, సమస్తము తుడిచి పెట్టబడింది, సర్వనాశనం అయిపోయింది. బట్ వాడలో మాత్రము నాశనానికి తావు లేదు. వాడ వెలుపట సమస్తము పాడైపోయింది. అక్కడ వివరాలు ఇస్తూ ఉన్నాడండి. ఆ 22వ వచనంలో చాలా చక్కటి 23వ వచనంలో నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ, ఒకటి కాదండి, నేల మీద ప్రాణముతో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఏమైపోయినండి, వాడలో ఉన్న వారికి మాత్రం ఈ నాశనం రాలేదు. నిజమే ప్రియులారా, నువ్వు నేల మీద బతుకుతున్నావా, వాడలో బతుకుతున్నావా ఆలోచించు. అంటే లోకాన్ని ప్రేమిస్తూ బ్రతుకుతున్నావా, లోకము నుంచి తన యొక్క రక్షణ వాడలో పరలోకానికి నడిపించే యేసయ్యను నీవు ప్రేమిస్తున్నావా ఆలోచించు. వాడ వెలుపట ఎక్కడ చూసినా నాశనం. వారు వాడలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ డాక్యుమెంటరీ కానీ దాని గురించినటువంటి షూట్ చేసినటువంటి వాటిని కానీ చూస్తే నిజంగా షూట్ చేస్తేనే ఎలా ఉంటుంది, రియాలిటీలోనికి వెళ్ళి చూస్తే ఎంత భయంకరంగా ఉంటుంటుంది. నోవహు అతని వారు లోపలికి వెళ్ళిపోయినప్పుడు, జలప్రళయం ప్రబలిపోయినప్పుడు ఆ వాడ చుట్టూ చేరి జనాలు ఎగిసిపడుతూ కేకలు వేస్తూ నోవహు వారికి ఉన్న రిలేషన్ పెట్టి పిలుస్తూ తలుపు తడుతూ తలుపు తీ ఒక్కసారి అని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఆ డాక్యుమెంటరీలో లేదంటే ఆ యొక్క రీల్ను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నిజమే కదా. వాడ వెలుపట అంతా కూడా నాశనం, వాడ లోపట అంతా కూడా భద్రత. వాడ వెలుపట సమస్త జీవరాశి నశించిపోయింది. చెట్లేమి, పురుగులేమి, పక్షులేమి, నేలలో ప్రకు జీవులేమి, జీవాత్మ కలిగినటువంటి సమస్త ప్రాణులు నశించిపోతే వాడ లోపల హాయిగా ఉన్నారు. వాడ వెలుపటికి లోపలికి మధ్య ఒక చెక్క మాత్రమే అడ్డు. ప్రియులారా, ఈ లోక నాశనానికి మన ఆశీర్వాదానికి కూడా
యేసుక్రీస్తు అనబడే ఈ వాడ తలుపు మనకు అడ్డుగా అనునిత్యము మనల్ని రక్షిస్తుంది. అందుకే కాబోలు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్టండి, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు మనం ఎలా ఉన్నామంటే వాత వేయబడిపోయి ఉన్నామంతే. ఎలాంటి స్పందన, ఎలాంటి వాక్యం చదువుతున్నావా, తెలుసా అసలు వాక్యం? ఈ వాక్యం రాకపోతే మన బతుకు వేస్ట్ అండి. ఏ వాక్యం? యోహాను సువార్త 3:16 రాకపోతే ఇక నేను ఎవడు బాగు చేయలేడు, ఎవడు బాగు చేయలేడండి. ఎందుకంటే దీని అంతటికీ మూలవాక్యం ఏదైనా చెప్పాలంటే ఇదే. దీన్ని గోల్డెన్ వెర్స్ అన్నారండి. దీనిని ఏమన్నారు? గోల్డెన్. ఈ వాక్యం రాకపోతే నిన్నెవ్వరు బాగు చేయలేరు. అసలు నువ్వు క్రైస్తవుడు కాదంతే, క్రైస్తవుడు కాదంతే. వాక్యం ఎలా ఉండాలంటే అలాగ స్టార్ట్ చేసినప్పుడు సంఘం అంతా ఆటోమేటిక్గా బైబిల్ చూడకుండా చెప్పేసేలాగా ఉండాలి. ఈ బంగారు వాక్యమే చిన్నప్పటి నుంచి అనేక సార్లు బోధిస్తున్నటువంటి ఈ వాక్యమే తడుముకుంటుంటే ఈ వాక్యం కూడా చూడడానికి బైబిల్ తిరిగేస్తున్నాం అంటే మనం ఎక్కడనో చూడండి. వాడ వెలుపట ఉన్నాం. నేను చెప్తున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం ఎక్కడన్నా వాడ వెలుపట ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు. ఇప్పుడైనా కంటత పట్టండి, ఇప్పుడైనా బహైట్ చేయండి, ఇప్పుడైనా మనసులో పెట్టుకోండి. ఇలాంటి వాక్యం కూడా మనం చదివితే ఇన్నేళ్ల మన విశ్వాస యాత్ర అనవసరం. ప్రియులారా, ఆయనలో రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు అనే వాడలోనికి వెళ్ళేవాడటండి నశింపక ఉంటున్నట్లు ఆయన అనుగ్రహించాడంట. ఆ వాడ ఎందుకు ఇచ్చాడు? ఆ వాడలోనికి వెళ్ళువాడు నశించకుండా రక్షించబడినట్లు. ఆనాడు జలప్రలయంలో కానీ ఈనాడు భయంకరమైనటువంటి దినములలో కానీ మనము నశించకుండా ఉండునట్లటండి దేవుడు ఆయనను మనకు రక్షణార్థమైనటువంటి వాడగా ఇచ్చాడటండి. రక్షణార్థమైనటువంటి వాడగా ఇచ్చాడు. యోహాను 10:28 కూడా మనం చూద్దామండి. యోహాను 10:28 త్వరగా చదువుకుందాం. నేను వేటికి ఇక్కడ గొర్రెలు కానీ ఆ వాడలో ఉన్న వారికి ఆయన ఏమిస్తున్నట్టండి? నిత్య జీవము. బయట ఉన్న వారందరూ నిత్య నాశనము, వాడ లోపల ఉన్న వారందరూ కూడా నిత్య జీవము పొందుతున్నారు. ఎందుకంటే రోమాపత్రిక 8:1 కాగా క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. లోకమందు ఉన్నవానికి నాశనం ఉంది, లోకమందున్న వానికి శిక్ష ఉన్నది. క్రీస్తునందున్న వానికి, క్రీస్తులో ఉన్నవానికి, యేసుక్రీస్తు అనే రక్షణ వాడలోకి వచ్చిన వానికి మాత్రం నాశనం అనేది లేదు. ఎందుకంటే ఆయన వారికి జీవమిస్తూ ఉన్నాడు, సమృద్ధి జీవము ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు సమృద్ధి జీవం ఇచ్చే యేసుక్రీస్తు అనే వాడను విడిచి ఒకవేళ నీవు నాశనకరమైనటువంటి జిగటగల దొంగ ఊపి కలిగినటువంటి లోకములు అడుగులు పెడుతున్నావేమో. ఒక్కసారి లోకములు అడుగులు పెడితే దిగబడిపోవలసిందే తప్ప నీవు తిరిగి రక్షించబడే అవకాశం ఉండదన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసుక్రీస్తు అనబడి ఈ వాడలో, ఈ రక్షణార్థమైనటువంటి లేదా రక్షణకరమైనటువంటి వాడలో నాశనానికి తావులేదు. ఆ వాడకు వెలుపల ఉన్న ఎవరైనా సరే, ఆ వాడకు వెలుపల ఉన్న ఎవరైనా సరే ఏమైపోతారు? నాశనమైపోతారు. ఇక రెండవ అంశాన్ని మనం చూద్దామండి. ఆదికాండము 6:13 దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారికి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు. ఇక్కడ నోవహు కాలంలో ప్రజలకు దేవుడు ఒక తీర్పు వెలువరిస్తున్నాడండి, ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడు. వారి ప్రవర్తన, వారి నడవడిక, వారి జీవిత విధానాలను చూసి నోవహుతో దేవుడు మాట్లాడుతూ తన జడ్జిమెంట్ని ఈ లోకము మీద, ఆ కాలపు ప్రజల మీద ఒక జడ్జిమెంట్ని ఆయన ప్రకటిస్తున్నాడు. నోవహు, ఇదిగో ఈ భూమి బలాత్కారముతో నిండి ఉన్నది, ఒక్కటి కూడా మిగలకుండా దీన్ని ఏం చేస్తాను? నేను సర్వనాశనం చేస్తాను. ప్రియులారా, వాడ వెలుపట ఏముందండి? తీర్పు ఉన్నది. వాడ లోపట తీర్పు లేదు. వాడకు బయట ఉన్న వారందరికీ, నోవహుకు తీర్పుందా? నోవహు భార్యకు తీర్పుందా? నోవహు యొక్క కుమార్తెలకు తీర్పుందా? వారి కుమారులకు తీర్పుందా? వాడలో ఉన్నటువంటి ఏ జీవికైనా తీర్పుందా? మరి తీర్పు ఎవరికి?
వాడ వెలుపట ఉన్నటువంటి రక్షణ వాడ లేనటువంటి లేదా ఆయన యందు విశ్వాసము ఉంచలేనటువంటి ప్రియులైన వారికి తీర్పు ఉన్నది. ఈరోజు యేసుక్రీస్తు అనబడే ఈ రక్షణ వాడలో ఉన్న వారికి తీర్పుతో పని లేదు. వారు జీవములోనికి నడిపించబడుతున్నారు. ఈ వాక్యాలు మనం పరిశుద్ధ గ్రంథంలోనే చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, విశ్వసించువానికటండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం, విశ్వసించువానికట తీర్పు తీర్చబడదు. అంటే విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు అనే రక్షణ వాడలోనికి ఎవడెళ్తాడో ఒక్కసారి ఆయనను ఆశ్రయించిన వారికి తీర్పు తీర్చబడదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక ఆయన యందు విశ్వాసముంచువాడు, ఆయనను ఆశ్రయించేవాడు, రక్షణకరమైనటువంటి యేసుక్రీస్తు అనే వాడలోనికి వచ్చేవానికి తీర్పులోనికి రాడటండి. ఎందుకు రాడంటే వాడు మరణములోంచి, వాడలో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారు? వాడ వెలుపట ఉన్నవారు అందరూ కూడా మరణములో నిలిచి ఉన్నారు. వాడ లోపట ఉన్నవారు మరణములోంచి తిరిగి జీవములోనికి దాటించబడ్డారు. నోవహు నిర్మించిన వాడే ఎంత అద్భుతంగా ఉంటే యేసుక్రీస్తు అనబడే రక్షణ వాడ ఎంత బాగుంటుంది. ఆ వాడలోనికి వెళితే ఆయన తీర్పు తీర్చాడు, ఆయన విమర్శించాడు, ఆయన మనల్ని తప్పు పట్టాడు. ఎందుకంటే మనల్ని క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడు. ఒకవేళ ఆ వాడలో లేకపోతే కనుక జీవము గల దేవుని చేతుల్లో పడుట బహుభయంకరం. నిజమే, వాడలో లేని వారందరూ ఎక్కడున్నారు? జీవము గల దేవుని చేతుల్లో పడ్డారు. వారి మరణం ఎలా ఉందండి? ఒక్కసారి చచ్చిపోయారా వాళ్ళు? ఒక్కసారి చచ్చిపోయారా? ఎందుకు వచ్చిందండి మాకు ఈ జాబ్ అన్నట్టు ఉంది. ఒకసారి చచ్చిపోయారా? లేదు. మొదట ప్రవాహములు వచ్చాయంటే పైనుంచి వర్షం కురలేదు. మొదట ప్రవాహములు వచ్చాయి, ఆ తర్వాత పైనుంచి వర్షం కురిసింది. ప్రచండంగా వర్షం కురుస్తున్నప్పుడు వారు కట్టుకున్న ఇల్లు, వారు వేసుకున్న గుడారాలు, వారికి ఉన్నటువంటి ఆశ్రయాలు అన్నీ కొట్టుకుపోతుంటే, మన విజయవాడ వరదల్లో చూసాం కదా, కొట్టుకుపోతుంటే దాన్ని దీన్ని పట్టుకుని ములిగి లేచి ఒక్కసారి పోవలసిన ప్రాణం గంటల తరబడి కొట్టుకుంటూ ఊపిరి రాడక మునిగి చచ్చిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి పిల్లరా. ఇక్కడ కూడా అదే జరిగిందండి. జీవము గల దేవుని చేతులు, వాడ వెలుపల ఉన్న వారందరూ కూడా జీవము గల దేవుని చేతుల్లో పడ్డారు. వారి జీవము కొంచెం పోతూ ఉంటే భయంకరమైన నరకాన్ని చూశాను. వాడ లోపల ఉన్నవారు జీవము గల యేసుక్రీస్తునందుల విశ్వాసముతో వారు రక్షణను పొందుకున్నారు. కనుక ప్రియులరా, నీవు ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, నీవు వాడ లోపల ఉన్నావా, వాడ వెలుపల ఉన్నావా? రక్షణార్థమైనటువంటి యేసుక్రీస్తు సన్నిధిలో ఆయనను ఆశ్రయించి ఉన్నావా, లేదా లోకములో ఇంకా నువ్వు జీవిస్తున్నావా ఆలోచించు. నీవు యేసుక్రీస్తులో ఉంటే నీకు నాశనం లేదు. యేసుక్రీస్తు అనబడే రక్షణ వాడికి వెలుపల ఉన్నవారు నశించిపోయారు. నువ్వు యేసుక్రీస్తులో ఉంటే నీకు తీర్పు తీర్చబడదు. యేసుక్రీస్తు అనే రక్షణ వాడికి వెలుపల ఉన్న వారికి భయంకరమైనటువంటి తీర్పు తీర్చబడింది. ఇక 3వ అంశం మనం చూద్దామండి. ఆదికాండము 7వ అధ్యాయం 3వ వచనం, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను నీవు భూమి అంతటా మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకోను. ఇక వాడ లోపల ఏముంది, వెలుపల ఏమి లేదు అంటే, ఇక్కడ నోవహుతో చెప్తున్నాడు, నీవు ఆడవి 7 మగవి 7, పవిత్ర పక్షులలో పశువులలో, అలాగే అపవిత్రమైనటువంటి పక్షులలో పశువులను జతను తీసుకొచ్చి ఏమన్నాడండి అక్కడ, అవి కాపాడబడినట్టు. వాడ లోపల ఉన్నవంతా ఎలా ఉన్నాయండి? కాపాడబడ్డాయి, కాపుదల కింద ఉన్నాయి. యేసుక్రీస్తుని వాడ వరకు వస్తే మనం ఆయన కాపుదల కింద ఉంటాం. దావీదును చూడండి, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతన్ని కాపాడుచు ఉన్నాడట. ఆయనలో ఉన్న వారికి ఎప్పుడు కూడా ఆ కాపుదల ఉంటుంది. అవన్నీ కాపాడబడినట్లు నీవు వాటిని వాడలోనికి తీసుకురా. నోవహు అతని భార్య పిల్లలు కూడా వాడలోనికి వచ్చారు. భయంకరమైనటువంటి ఆ నీళ్లు ప్రబలిపోయిన కాలంలో భూమి మీద ఉన్న జీవరాశి చనిపోయారు. కానీ ప్రియులారా, ఆ వాడలో ఉన్నవారు కాపాడబడ్డారు. వాడలో ఉన్నవారు ఏమయ్యారండి? వాడలో ఉన్న వారికి ఒక తల వెంట్రుక కూడా రాలేదు. హాయిగా బయట ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. సంతోషంగా సుఖంగా వారు జీవిస్తున్నారు. నిజమే, యేసుక్రీస్తు అనే రక్షణ వాడలో ఏముందంటే కాపుదల ఉన్నది. లోకములో కాపుదలకు అవకాశమే, ఆస్కారమే లేదు. ఈరోజు లోకములో ఒకవేళ కాపుదల లేనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో జీవిస్తున్నావా?
లేదా యేసుక్రీస్తు అనబడే భద్రత కలిగిన కాపుదల కలిగినటువంటి ఆయన రెక్కల నీడను నీవు ఆశ్రయించి జీవిస్తున్నాం. ఈరోజు మనము కాపాడబడ్డామంటే ప్రియులారా యేసుక్రీస్తునందు మనము ఉన్నాము కనుక వాడలో ఉన్నది కాపుదల, వాడ వెలుపట లేనిది కాపుదల. ఈరోజు ఆయనను ఆశ్రయించే వారికి కాపుదల మరి పుష్కలంగా మరి సమృద్ధిగా ఉంటుంది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వ విషయాన్ని కూడా మనం త్వరగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. 4వ విషయం, మొదటి విషయం ఏంటండి? వాడ లోపల నాశనం లేదు, వాడ లోపల తీర్పు లేదు, వాడ లోపల కాపుదల లేదా? వాడ లోపల కాపుదల ఉంది. ఇక 4వ విషయం చూద్దామండి. ఆది కాండము 6వ అధ్యాయం 21వ వచనం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను. వాడ లోపల ఏముందంటే సమృద్ధి ఉంది. వాడ లోపల కాకిని విడిచాడు కదా, కాకిని విడిచినప్పుడు ఎక్కడ స్థలం లేకుండా తినడానికి తిండి లేకుండా ఉన్న కారణం చేత కాకి ఏం చేసింది? వెనక్కి వెళ్ళరా. ఈరోజు మన జీవితాలలో వాడ లోపల ఏముంది? యేసుక్రీస్తు అనే రక్షణ వాడలో ఏముంది మనకి అంటే రక్షణ వాడలో సమృద్ధి ఉంది. రక్షణ వాడలో సమృద్ధి ఉంది. ఇంచుమించు ఎంతకాలము వారు వాడ లోపల ఉండుంటారు? ప్రభు చెప్పాడు, నీకును నీ కుటుంబానికి నీతో కూడా ఉన్న జీవరాశికి ఆహారం ఉన్నట్లు సమృద్ధికరంగా ఆహారం సమకూర్చుకోమన్నాడు. అయితే ఆ వాడ లోపల చాలా జీవరాశులు మనుషులు ఉన్నారు, ఆహారం కూడా పెట్టబడ్డది. వాడ లోపల వీరు ఎంతకాలం ఉండుంటారు? చాలాసార్లు నేను ప్రశ్న వేశాను, అర్థం చేసుకోవడానికి మనం దినములతో గడియలతో లెక్కించలేం, కానీ అర్థం చేసుకోవడానికి 2 వాక్యాలు చదివి వినిపిస్తాను. 7వ అధ్యాయం 6వ వచనం. జలప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు, అంటే 600 సంవత్సరాలు. ఆ తర్వాత 8వ అధ్యాయం 14వ వచనం, 13-14 వచనాలు. మరియు 601వ సంవత్సరం మొదటి నెల 9 దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవహు వాడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఎండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండెను. అంటే 601వ సంవత్సరం, 2వ నెల 27. అంటే ఎంత గ్యాప్ ఉందండి? సంవత్సరం మీద 2 నెలల చదవట్లేదేమో అక్కడ 27 రోజులు. సంవత్సరం మీద 600 సంవత్సరాలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది నోవహుకు 600 సంవత్సరాలు ఉన్నప్పుడు జలప్రళయం స్టార్ట్ అయింది. ఎప్పుడు నేల ఆరింది అంటే 601వ సంవత్సరపు 2వ నెల 27వ దినమున భూమి ఎండిపోయింది. అంటే ఎన్ని దినాలు వారు అందులో ఉన్నారు? సంవత్సరము అంటే 14 నెలల 27 రోజులు. హిబ్రూ క్యాలెండర్కి మనకి డిఫరెన్స్ ఉందండి. అందులో 28 రోజులు, 29 రోజులు, 30 రోజులు ఇలాగ మారుతూ ఉంటుందండి. అమావాస్య లేదా పౌర్ణమి ఈ బేస్ చేసుకుని మనకి ఇలాగ 30-31 దినాలు కాదు, 1-2 రోజులు తక్కువే ఉంటాయి. అలా చూసుకున్న ప్రియారా, అలా చూసుకున్న ఒక నెల రోజులు పైకి తీసేసిన 13 నెలలు, నెల రోజులు 27 రోజులు పైన తీసేసిన అంటే ఇంచుమించు 13 నెలలు, అంటే 400 దినములు పైచిలకి వాళ్ళు వాడలో ఉన్నారు. మనం ఇంట్లో ఎంత సమృద్ధిగా తెచ్చుకున్నా, బాగా సూపర్ బజార్కి వెళ్ళి అన్నీ తెచ్చేసుకుని లోపల పెట్టేసుకున్నాం, అన్నీ తెచ్చేసుకున్నాం అనుకుంటాం. వెరీ నెక్స్ట్ డే ఏమండి పలానాది అయిపోయింది. ఏంటి ఎంత సమృద్ధిగా పెట్టుకున్నా చివరికి నెక్స్ట్ డే ఏం చేస్తాం? పలానాది లేదు, నిన్నే కదా తెచ్చాను, మర్చిపోయాను. అంటే మన ఇంట్లో ఎంత సమకూర్చుకున్నా, ఎంత పోగేసుకున్నా, ఎంత నింపుకున్నా వెరీ నెక్స్ట్ డేకి ఏదో ఒక కొరత వస్తుంది. కానీ వాడలో అలాంటి కొరత లేదు. వాడలో సకల సమృద్ధి ఉన్నది. మనుషులు తినవి మనుషులు తింటున్నారు, పక్షులు తినవి పక్షులు తింటున్నాయి, ప్రాకు పురుగులు తినవి ప్రాకు పురుగులు తింటున్నాయి, జంతువులు తింటున్నాయి జంతువులు తిన్నాయి. దేనికి దానికి తింటున్నాయండి, దేనికి దానికి తింటున్నాయి. ఏది కొరత లేదు. పోనీ వాడలో ఉన్నంతసేపు ఒక పూటే తిందామన్నటువంటి ఆంక్ష కూడా లేదు. వారు ఎప్పుడు ఎన్ని పూటలు తింటారో అన్ని పూటలు తింటూ, కడుపు నిండా తింటూ, కంటి నిండా నిద్రపోతూ ఆయన ఇచ్చినటువంటి రక్షణను అనుభవిస్తూ జీవిస్తున్నారు. కనుక వాడలో ఏముందండి? సకల సమృద్ధి. మనం ఎంత తిన్నా యేసుక్రీస్తులో కూడా ఏముందో తెలుసా? సమృద్ధి ఉన్నది. యేసుక్రీస్తులో కూడా ఏముందండి? సమృద్ధికరమైనటువంటి యేసుక్రీస్తు అనే రక్షణ వాడను విడిచిపెట్టి కొరతలతో కూడినటువంటి లోకములో మనం పరుగులు పెడుతూ ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, కన్నీళ్లు పెట్టుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తులో ఏముందంటే నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి, అది కూడా ఎలాగా? సమృద్ధి
సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయనలో ప్రతిదీ మనకి సమృద్ధి, ఆయనలో ప్రతిదీ మనకి మరి పుష్కలంగా ఉంటుంది. అందుకే కాబోలు ఈ సమృద్ధి ఎరిగినటువంటి కీర్తనకారుడు 23వ సంకీర్తన మొదటి చరణం నుంచి అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలము లేదు కానీ నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. యేసుక్రీస్తులో సమృద్ధి ఉందండి, యేసుక్రీస్తులో సంతృప్తి ఉందండి, యేసుక్రీస్తులో కొరత లేదు, యేసుక్రీస్తులో నీకేం కావాలన్నది ఆ వాడలో సమృద్ధి అనుభవించారు. ఈరోజు యేసుక్రీస్తు అనే రక్షణ వాడలో కూడా దేవుడు మనకు సమృద్ధిని పుష్కలంగా దయచేసినట్లు మనం చూస్తున్నాం. ఇక 5వ విషయాన్ని కూడా చూద్దామండి. 5వ విషయం ఆదికాండం 7వ అధ్యాయం 2-3 వచనాలు. యెహోవా ఈ తరమ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుటి చూచితిని గనుక నీవు నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులను ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7, పవిత్రములు కాని జంతువులను ప్రతి జాతి పోతులు పెంటియు 2, ఆకాశ పక్షులలో ఇలాగూ ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ వాడలో ఏమున్నాయి? ఆ వాడలో ఏమున్నాయండి? ఆ కాలంలో దేవుడు ఎన్నింటిని సృష్టించాడు. మనుషులు ఉన్నారు, ఆకాశ పక్షులు ఎగిరే ఉన్నాయి, అలాగే భూమిని నేల మీద ప్రక్కే పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్ని రెక్కలతో ఎగిరే ఉన్నాయి, 2 కాళ్ళతో నడిచే ఉన్నాయి, 4 కాళ్ళతో నడిచే ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ప్రియులారా, ప్రతి జాతి వైవిధ్యమైనది, ప్రతి జాతికి మరొక జాతితో వైరుధ్యం ఉంటుంది. అర్థమైందా? ప్రతి జాతి వైవిధ్యమైనది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేని సహజాతాలు, దేని యొక్క భావనలు, దేని యొక్క ఉద్దేశాలు దానికి ఉంటాయి. అలాగే ప్రతి జాతి మరొక జాతి పట్ల అది విరోధ భావాన్ని కలిగి ఉంటుంది. ఒక కుక్క దగ్గరికి నువ్వు కొత్తగా వెళ్ళావు అనుకోండి, ఏం చేస్తుంది? అది నీవేదో దానికి హాని చేస్తున్నావు అని చెప్పి కరవడానికి వస్తుంది. నువ్వు అలాగే వెళ్తుంటే కుక్క నేను కరవడానికి వస్తాడు, నువ్వేం చేస్తావు? పరస్పర వైరుధ్యం, విరుద్ధ భావాలు ఉంటాయండి. కానీ వాడలో ఏముంది? వాడలో ఏముంది? ఐక్యత ఉంది. వాడలో ఏముందండి? ఐక్యత ఉంది. రకరకాల జంతువులు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి, అందులో మరి ఒకదానిని ఒకటి తినే ఉన్నాయి, భయంకరమైనటువంటి స్వభావం కలిగిన ఉన్నాయి. ఇలాంటి రకరకాల స్వభావ విరుద్ధమైనటువంటి పశువులు, పక్షులు, నేలను పాకు పురుగులు, వాటన్నిటి మధ్య మానవుడు. ప్రియులారా, వివిధ రకాలైనటువంటి విభిన్నమైనటువంటి అలవాట్లు, స్వభావ సిద్ధమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఇవన్నీ కూడా సంవత్సరము పైబడి ఎక్కడున్నాయి? వాడలు ఐక్యంగా ఉన్నాయి, ఐక్యంగా ఉన్నాయి. నలుగురు ఒక చోట ఉంటే మనకు ఐక్యత ఉండదు. నలుగురు ఒక చోట ఉంటే ఐక్యత, ఒక కుటుంబంలో ఐక్యత ఉండదు, ఒక సంఘంలో ఐక్యత ఉండదు, ఒక సమాజంలో ఐక్యత ఉండదు, లేదంటే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో ఐక్యత ఉండదు, చదువుతున్న స్కూల్లో ఒక రూమ్లో ఒక బెంచ్ మీద ఉన్నటువంటి 4 పిల్లలకు ఐక్యత ఉండదు. ప్రియులారా, ఎందుకంటే మనలో ఐక్యత లేకపోవడానికి కారణం మనము లోక సంబంధంగా జీవిస్తున్నాం. వాడలో ఐక్యత ఉండడానికి కారణం వారు రక్షణార్థమైనటువంటి మరి ఆ దేవుని మాట విని ఈరోజు యేసుక్రీస్తులో ఉన్నవానికి ఐక్యత నిలిచి ఉంటుందండి. యేసుక్రీస్తు అనే రక్షణ వాడలో ఉన్న వారికి ఏమొస్తుందండి? ఐక్యత వస్తుంది. ఎందుకంటే ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలము. ఆయన గొర్రెల కాపరి, మనము గొర్రెలము. ఆయన శిరస్సు, మనము అవయవములను. ఎంత చక్కగా ఆయనలో ఉన్న ఐక్యతను గురించి మనతో మాట్లాడాడు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఒక తీగ పొట్టుగా ఉంటుంది, ఒక తీగ పొడుగ్గా ఉంటుంది, ఒక తీగ త్వరగా కాస్తుంది, ఒక తీగ లేటుగా కాస్తుంది. ప్రియులారా, తీగలు రకరకాల విరుద్ధమైనటువంటి రూపాలు కలిగి ఉంటాయి, కానీ వల్లిలో నిలిచి ఉన్నప్పుడు అవన్నీ కూడా ఫలిస్తాయి, అవన్నీ కూడా మరి ఫలభరితమైనటువంటి తీగలు ఎదుగుతాయి. చూడండి, కాపరి వెళ్ళిపోతూ ఉంటాడు, మేకలైనా అటు ఇటు తిరుగుతాయి కానీ గొర్రెలు తిరుగుతాయా? మేకలైనా అటు ఇటు తిరుగుతాయి కానీ గొర్రెలు ఏం చేస్తాయి? ఒక కర్రడ్డు పెడితేనటువంటి వెళ్ళిపోతున్న గొర్రెలకు ఆ కాపరి మధ్యలో ఆగి ఒక కర్రడ్డు పెడితే అవి ఏం చేస్తాయట? ఒక గొర్రె దాడుతుందట. రెండో గొర్రెకు బుద్ధి ఉండాలి కదా, రెండో గొర్రె కూడా ఏం చేస్తుంది? పోనీ కర్ర ఉంది కాబట్టి దాన్ని 10 అయిపోయిన తర్వాత ఆ కర్ర తీసేసిన తర్వాత 11వ గొర్రె ఏం చేస్తుందట? అక్కడ దాటి వెళుతుందట అండి. 11వ గొర్రె అక్కడ కర్ర లేకపోయినా దాటి వెళ్తుంది. ఎందుకు? మొదటి గొర్రె దాటింది కనుక నేను కూడా. ఇది వాటిలో ఉన్నటువంటి ఒకే స్వభావానికి సంకేతం. నిజమే ప్రియులారా,
ఆ ఓడలో ఏముందంటే రకరకాల జంతువులు, రకరకాల పశువులు, రకరకాల పక్షులు, రకరకాల పరిస్థితులు ఉన్నప్పటికీ వాడలో అది ఆ యేసుక్రీస్తు అనే రక్షణ వాడ కనుక ఆ వాడలో ఐక్యత. యేసుక్రీస్తునందు ఉన్నవారు కూడా ఐక్యముగా ఉంటారు, అన్యోన్యత కలిగి ఉంటారు. ఒకరి మీద ఒకరు తిరుగుబాటు కానీ విరుద్ధ స్వభావాలు కానీ కలిగి లేకుండా వారు అన్యోన్యతను కలిగి ఉంటారన్న సంగతి. యేసుక్రీస్తు అనబడే ఈ రక్షణానుభవం ఎవరికి ఉండదో వారిలో ఐక్యత ఉండదు. ఇంకో విషయాన్ని ఇదే సందర్భంగా ఇంకో విషయాన్ని కూడా నేను చెప్తాను. ఆదికాండం 7వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. ఆ దినమందే నోహును, నోహు కుమారులను, షేమును, హామును, యాపెతును, నోహు భార్య వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ వాడలో ప్రవేశించారు. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద పాకు ప్రతి పురుగుయు, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి వాడలనున్న నోహు నద్దుకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు. అక్కడ చాలా వివరాలు ఇస్తున్నారు. మృగాలు, పశువులు. మృగాలంటే మగాళ్ళు అనేటట్టున్నారు ఆడవాళ్ళందరూ కలిపి. మృగాలంటే ఎవరండి? అంటే ప్రక్కదాన్ని తినేవి. పశువులంటే అవి గడ్డిని ఇతర మేతలను తినేవి. ఈ వాడలో ఏమున్నాయి? మృగాలున్నాయి, అంటే ప్రక్క జంతువును తినే మృగాలు ఉన్నాయి, గడ్డి తినే పశువులు ఉన్నాయి, ఎగిరే పక్షులు ఉన్నాయి, కీటకాలను తినే ఎగిరే పక్షులు ఉన్నాయి, పక్కదానాన్ని కాటు వేసే పాములు. 1 కాదు 2 కాదు అన్నీ ఉన్నాయి. బట్ విచిత్రం ఏంటంటే ఇవన్నీ ఉన్న తర్వాత ఒక్క రోజులో ఏమైపోవాలి? ఒకదాన్నొకటి కరుచుకుని, చంపుకుని, పీక్కుని, లాక్కుని ఏమైపోవాలి? చచ్చిపోవాలి. బట్ ఈ వాడలో హాని అనేది, కీడు అనేది లేదు. నిజమే, యేసుక్రీస్తు అనబడే రక్షణ వాడలో హానికి, కీడుకు నువ్వు బయట ఉంటే హాని చేస్తావేమో. అందుకనే పౌలు ఏమన్నాడు? నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును, యేసుక్రీస్తును ఎరగక ముందు ఎంతో మందిని కొట్టాను, యేసుక్రీస్తును ఎరగక ముందు ఎంతో మందిని తిట్టాను, ఎంతో మందిని చంపాను. బట్ ఇప్పుడు యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన కొరకు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. యేసుక్రీస్తు అనే రక్షణ వాడలో శిక్షకు లేదా హానికి లేదా కీడుకు అస్సలు తావలేదు. నిజమే, యేసుక్రీస్తునందు ఉన్నవారు ఎవ్వరికి హాని తలపెట్టరండి. యేసుక్రీస్తు అనే రక్షణ వాడలో ఉన్నవారు ఎవ్వరికి హాని తలపెట్టరు. నోటి చేత కానీ, క్రియ చేత కానీ, మరొక దాని చేత కానీ ఎవరికి కీడును సంకల్పించరు. ఒకవేళ నీవు ప్రభువును నమ్ముకున్నానని చెప్పి ఎవరికైనా హాని, కీడు తలపెడుతున్నావంటే ప్రభువుకు నీకు సంబంధము లేదని అర్థం. కేవలం చెప్పుకుంటున్నావు అంతే క్రైస్తవునిగా. నిజంగా నీవు ప్రభువులో ఉంటే, రక్షణకరుడైనటువంటి యేసుక్రీస్తు అనే రక్షణ వాడలో నీవు ఉంటే కనుక ఎవరికి నీవు కీడు తలపెట్టవు, ఎవరికి హాని చేయవు. మాట చేత కానీ, క్రియల చేత కానీ ఏ రకంగా కూడా ఎదుటి వారిని నీవు పాడు చేయవు, గాయపరచు. యేసుక్రీస్తులో లేని వారే కీడు చేస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు అనే రక్షణ వాడలోకి వచ్చినటువంటి ఇక్కడ పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, తోడేళ్ళు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ఈ సంవత్సరం పైబడినటువంటి సంవత్సరం 2 నెలల 27 రోజులు ఒక్కదానికొకటి కనీసము తోసుకోలేదు. అవి ఎంత సాధుత్వము కలిగి ఉన్నాయి. సమయం అవుతుంది కనుక నేను రెఫరెన్స్ మాత్రం ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. నా పరిశుద్ధ పర్వతము మీద అని చెబుతూ, సింహము, ఆవు ఒకచోట మేస్తాయట, బాలుడు, మిడునాగు ఒకచోట తిరుగుతాయట. ఇది యెషయా గ్రంథము 11, 5 నుంచి 9 వచనాలలోను, అలాగే యెషయా గ్రంథం 65, 25 వచనంలో కూడా స్పష్టంగా ఉంటుంది. అంటే ఆయన పర్వతము మీద, ఆయన పరిశుద్ధ పర్వతము మీద అన్నీ కూడా ఏ హాని, కీడు లేకుండా. దాని అర్థం యేసుక్రీస్తులో కీడుకు కానీ, హానికి కానీ, చెడుకు కానీ, నష్టానికి కానీ ఏమాత్రము కూడా తావు లేదు. అలాగే 7వ అంశానికి మనము నడిపించబడదామండి. 7వ అంశం త్వరగా తీద్దాం. ఆదికాండం 8వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. ఆదికాండం 8వ అధ్యాయం 7 నుంచి 12. ఇది సుదీర్ఘమైన టెక్స్ట్, కానీ ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, వాడలో ఉన్నవారికి ఏముందండి? ఈ నోవహు ఏం చేస్తున్నాడు? అరరతు కొండకు వచ్చి తగిలి ఆగిపోయినంటనే కొద్ది దినాలు తాళి నోవహు మొదటి కాకిని వెళ్ళిపోయి రాలేదు, రెండవసారి నల్లపావు వెళ్ళి వచ్చేసింది. మరలా ఇంకో పావురాన్ని విడిచినప్పుడు అది ఇంకా ఒలివ కొమ్మను పట్టుకుని తిరిగి వచ్చింది. వీళ్ళరా, దీని అర్థం ఏమిటంటే నోవహు నిరీక్షణ కలిగి ఉన్నాడు.
నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎప్పటికైనా నేను మరలా బయట అడుగు పెడతాను, ఎప్పటికైనా నేను, నా పిల్లలు, నా కుటుంబము ఆ నేల మీద కాలు మోపుతాం. ఆయన ఆ కలుగ చేసే ఆ గొప్ప విడుదల కొరకు నిరీక్షణ కలిగిన వాడే ఎదురు చూస్తున్నాడు. నోవహు మాత్రమే కాదు, అందులో ఉన్న సమస్త జీవరాశి. ఓడలో ఏముందండి? నిరీక్షణ ఉన్నది. ఓడలో నిరీక్షణ. ఈ లోకంలో ఉన్నవారికి నిరీక్షణ లేదు, ఈ లోకంలో ఉన్నవారికి నిరీక్షణ లేదు. కానీ ఓడలో ఉన్నవానికి మాత్రం ఖచ్చితంగా నిరీక్షణ. ఎప్పటికైనా నా ప్రభు వస్తాడు, ఎప్పటికైనా నన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. కొంచెము కాలము శ్రమ పొందిన మీదట మనకు ఆయన తిరిగి విడుదల కలుగు చేస్తాడు. నేను ఆయనతో కొనిపోబడతాను, నేను ఆయనతో వెడలిపోతాను. పౌలు భక్తుడు చాలా పత్రికలు ఇది రాస్తున్నాడు. అంటే ఓడలో ఉన్న వారికి ఏముందటండి? నిరీక్షణ. అది జీవముతో కూడిన నిరీక్షణ, అది శుభప్రదమైన నిరీక్షణ. తీతు పత్రిక, అలాగే మరి పేతురు పత్రిక, నేను సమయం అయిపోతుంది కనుక చెప్పడం లేదు. శుభప్రదమైన నిరీక్షణ. పేతురు అంటాడు జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఓడలో ఉన్న వారికి, యేసుక్రీస్తు అనే రక్షణ ఓడలో ఉన్న వారికి ప్రియులారా, ఈ లోకముతో ముగిసిపోయిన జీవితం కాదు, రానున్న కాలంలో యేసుక్రీస్తుతో ఉంటామన్న గొప్ప నిరీక్షణ ప్రదమైనటువంటి అనుభవం. అందుకని కాబోలు యోబు తన 19వ అధ్యాయము 25వ వచనం నుంచి అంటాడు, నా విమోచకుడు సజీవుడయ్యా. స్నేహితులు అంటున్నారు, నీ జీవితం అయిపోయింది, నువ్వు చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, నీ బతుకు ముగిసిపోయింది, నీ పిల్లలు చనిపోయారు, నీ భార్య విడిచి వెళ్ళిపోయింది, ఇక నీ జీవితం కూడా ఏమైపోయింది? ఎండ్ కార్డ్ పడిపోయింది. అప్పుడు అంటున్నాడు యోబు, ఓ పిచ్చోళ్ళారా, నా విమోచకుడు సజీవుడు. యేసుక్రీస్తు అనే ఓడలో ఉన్నవానికి ఈ నిరీక్షణ ఉంటుంది. శ్రమ వచ్చిన, కష్టం వచ్చిన, వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు జలప్రలయంలో మునిగిపోయినా యేసుక్రీస్తు అని ఓడలో ఉన్నటువంటి నీకు నాకు ఏముంటుందంటే ఒక గొప్ప నిరీక్షణ. నా విమోచకుడు సజీవుడు, నేను మరలా చూస్తాను, నా శరీరం చిక్కిపోయినా నేను నా కన్నులారా ఆయనను చూస్తాను. నిజమే, యేసుక్రీస్తు అనే ఓడలు, రక్షణ ఓడలు నిరీక్షణ కలిగి ఉండు. ఇక చివరిదిగా 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 17, 19 వచనాలు. 17 పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాంతి పురుగు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడిన ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావాలను, అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవాలని నోవహుతో చెప్పిన. కాబట్టి నోవహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యను, అతని కోడండ్రను బయటకు వచ్చారు. ఒక క్రొత్త శకము ప్రారంభమైంది. వాడలో ఉన్న వారికి ఏమైందండి? ఒక క్రొత్త జీవితం. నిజమే ప్రియులారా, ఈ లోకములో ఉన్నంతకాలము నువ్వు యేసుక్రీస్తు అనే రక్షణ వాడలో ఉంటే పరలోకములో నీకొక కొత్త శకము ప్రారంభమవుతుంది. లేదు అంటే కనుక ఈ లోకములోనే మనం నశించి పోయే ప్రమాదం. యేసుక్రీస్తు అనే రక్షణ వాడ మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే పరలోకపు తీరాలకు తీసుకుని వెళుతుంది. పరలోకములో తిరిగి ఒక నూతన జీవితాన్ని, ఒక నూతన అధ్యాయాన్ని, ఒక కొత్త శకాన్ని, యుగాన్ని మనము ప్రారంభించడానికి. వీరు కూడా సర్వము నాశనం అయిపోయింది. ఆ జలప్రలయము తర్వాత మొట్టమొదట భూమి మీద అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు? ఈ మనకి తెలియదు. చంద్రమండలం మీదకి వెళ్ళి మొట్టమొదటి వెళ్ళిన ఎవరు? ఆడోళ్ళు ఎవరు, మగోళ్ళు ఎవరు, కుక్కెళ్ళిందా నక్కెళ్ళిందా అంటే మనకు బాగా తెలుస్తుంది. జలప్రలయము తర్వాత మొట్టమొదటిగా భూమి మీద అడుగుపెట్టిన మనిషి నోవహు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం! భూమి మీద సమస్త జీవరాశి కొట్టుకుపోతే ఒక క్రొత్త అధ్యాయాన్ని నోవహు ద్వారా దేవుడు ప్రారంభించాడు. అంటే ఆ వాడలో ఉన్న వారికి ఒక క్రొత్త శకము ప్రారంభమైంది, లేదా ఒక క్రొత్త యుగము ప్రారంభమైంది. యేసుక్రీస్తునందు ఉన్న వారికి కూడా ప్రియులారా ఒక క్రొత్త శకము, ఆయన రాజ్యములో ఒక నూతన జీవితము ప్రారంభమవుతుందన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. మొత్తం 8 విషయాలు. నోవహు వాడలో ఉన్న వారికి ఏమున్నాయి, యేసుక్రీస్తు అనే వాడలో ఉన్న వారికి ఏం లభిస్తాయి? 8 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పగలమా? నా ముఖం చూసి చెప్పండి, నా ముఖం చూసి చెప్పండి. నాశనం లేదు. ఐక్యానికి గిడిలి. చాలా సంతోషం అండి, బాగా చెప్పారు. ఇవన్నీ నీకు కావాలా? ఇవన్నీ నీకు కావాలంటే నీవు తక్షణమే లోకములోంచి, నాశనకరమైన లోకములోంచి రక్షణకరమైనటువంటి యేసుక్రీస్తు అనే వాడలోనికి వెళ్ళు. అయ్యి బాబు, నేను రక్షణ పొందానండి ఇంకా అంటారేటండి? నువ్వు బాప్తిస్మము పొందేవు కానీ నీ బతికి ఇంకా లోకంలోనే ఉంది, ఇంకా వాడలోనికి ఎక్కలేదు. వాడెప్పుడో సిద్ధం చేయబడింది. వాడ 2024 సంవత్సరాల క్రితమే సిద్ధం చేయబడింది. నోవహుకు దేవుడు చెప్పినప్పుడు నోవహు, అతని కుమారులు, అతని భార్య, ఆ పశువులన్నీ లోపలికి వెళ్ళిపోయాయి.
2024 సంవత్సరాల నుంచి నీకు ప్రకటించబడుతుంది. నాశనం రాబోతుంది, రక్షణ వాడ సిద్ధం చేయబడింది. నీవు అందులోనికి ప్రవేశించు, నీవు రక్షణ వాడలోనికి అడుగుపెట్టు. ఇంకా ఏదో కారణం చేత వాడ తలుపులు తీసే ఉన్నాయి కదా నిర్లక్ష్యంతో మనము బయట చక్కబెడుతున్నాం, బయట తిరుగుతున్నాం, బయట సంతోషాలు సుఖాలు వెతుక్కుంటున్నాం. ప్రియులారా, ఆ వాడలోనికి ప్రవేశించకుండా వెళ్ళినటువంటి ఆనాటి నోవహు కాలపు ప్రజలు ఎలాంటి వారు? యేసుక్రీస్తు అనే వాడ చుట్టూనే తిరుగుతూ ఇంకా అందులోనికి ఎక్కని మనం కూడా అలాంటి వారమే. టిక్కెట్ కొనుక్కున్నామండి. ఈరోజు మీరు చెప్పేదానికి సమాధానం ఏంటంటే, నిజమే, నువ్వు టిక్కెట్ కొనుక్కున్నావు, ఇంకా ఎక్కలేదు. వాడలో ఎక్కడానికి టిక్కెట్ కొనుక్కున్నావు, కానీ వాడ కదులుతదిలే కంగేరేటని ఇంకా వాడ బయటే ఉన్నావు. ఏమో ఈ లోకము వైపు నీ చూపు తిప్పినప్పుడు వాడ తలుపు మూయబడుతుందేమో, అది కదిలి వడిపోతుందేమో. ఇవన్నీ కూడా నువ్వు పోగొట్టుకుంటావు. పైగా భూమి మీద కలగబోయే నాశనములు మనము పాలు పంపులు పొందే భయంకరమైనటువంటి స్థితిని పొందుకుంటాం. కనుక ఈరోజు మాటలు వింటున్న ప్రియులారా, నువ్వు టిక్కెట్ అనే బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. యేసుక్రీస్తు అనే రక్షణ వాడలోనికి ఎంటర్ కావాలి. లోపలికి వెళితేనే నీకు ఈ 8 ఆశీర్వాదాలు లభిస్తాయి. వెలుపల ఉంటే సమస్తము మనం పోగొట్టుకుంటాం. కనుక నోవహుకు వాడ ఎలాంటిదో ఈరోజు ఈ భయంకరమైన దినములలో యేసుక్రీస్తు అనబడే రక్షణ వాడ మనకంతకంటే మిక్కిలి ఎక్కువైన ఆశ్రయ దుర్గము. కనుక ఆయనను ఆశ్రయించి మనము మరణములోంచి జీవములోనికి దాటే గొప్ప కృపను మనము సొంతం చేసుకోవడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాం. కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మనల్ని ప్రభువులో మనము జీవించుటకు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడు నిజమేనాయన. ఆ రోజు 120 సంవత్సరాలు నోవహు ప్రకటించాడయ్యా, జలప్రలయం రాబోతుంది, వాడలోనికి ఎక్కండి. అందరూ వెటకారించారు. ఈరోజు అంతకు మించి 2024 సంవత్సరాల నుంచి ప్రకటించబడుతుందయ్యా. యేసుక్రీస్తు అనే రక్షణ వాడ సిద్ధం చేయబడింది. అందులోనికి రండి. ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్య జనులారా, నశించిపోతున్న వారులారా, మీ అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారులారా, యేసుక్రీస్తు అనబడే రక్షణ వాడలోనికి వచ్చి ఆయన ఆశ్రయించండి. మీరు మరణములోంచి జీవములోనికి దాటించబడతారంటే ఇంకా మేము మరణకరమైన పాపములలోని కొట్టిమిట్టాడుతున్నామేమో. ఇకనైనా బాప్తిస్మని టికెట్ కొనుక్కుని మేము రక్షణ వాడానే మీలో అయా మేము జీవించడానికి, ఈ భయంకరమైనటువంటి విపత్తులను ఉపద్రవాలని దాటి పరలోక ఆ స్వాస్యమును స్వతంత్రించుకునడానికి ఈ వాక్యాన్ని మా హృదయములు ఫలింపచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరిపోతున్నాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.